ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించిన ఆనందంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు గాను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్లో పంజాబ్కు ఇది రెండో ఓవర్ రేట్ నేరం కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది. నిబంధనల ప్రకారం రెండోసారి ఈ తప్పు దొర్లడంతో కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా ప్లేయింగ్ 11లోని ఇంపాక్ట్ ప్లేయర్తో సహా మిగిలిన ఆటగాళ్లకు కూడా జరిమానా పడింది. వీరికి ఒక్కొక్కరికి 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. పంజాబ్ జట్టు ఫీల్డింగ్ సమయంలో సమయాన్ని వృధా చేయడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఐపీఎల్ కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పంజాబ్ కింగ్స్ యాజమాన్యాన్ని కలవరపెడుతున్న అంశం మరొకటి ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే గనుక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్లు మిగిలి ఉండడంతో పంజాబ్ క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క పొరపాటు జరిగిన కీలక సమయంలో కెప్టెన్ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ప్రియాన్స్ ఆర్య 11 బంతుల్లో 39 పరుగులతో మెరుపు ఆరంభాన్నివ్వగా ప్రభ్ సిమ్రాన్ సింగ్, కూపర్ కాన్లీలు వారికి సహకారం అందించారు. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మాత్రే 73 రన్స్తో రాణించినప్పటికీ పంజాబ్ బ్యాటింగ్ ధాటికి చెన్నై బౌలర్లు నిలవలేకపోయారు. వరుసగా రెండో విజయం అందుకున్న పంజాబ్ ఇప్పుడు ఓవర్ రేట్ విషయంలో కొంచెం ఒత్తిడిలోకి వెళ్ళింది. చూసారుగా వ్యూవర్స్, ఇవి ఇప్పటివరకు నా స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్.